పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. దేవుని వాక్యాన్ని దేవుని ప్రజల హృదయాలలోనికి, దేవుని ప్రజలను దేవుని వాక్యములోనికి చేర్చే వేద పాఠశాల రేడియో తరగతికి శ్రోతలకు స్వాగతం. దేవుని వాక్యము అద్భుతాలను జరిగిస్తుంది. మరి ఒకసారి ఫిలిప్పీ పత్రికను మనము ధ్యానించనై ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక సందేశం భక్తిరస ఉపదేశం మాత్రమే కాదుగాని కృతజ్ఞత వందనము మరియు క్రీస్తులో జీవించుట అనే సత్యాన్ని గూర్చినట్టి గొప్ప వివరణ అయ్యుంది. మొదటి అధ్యాయములో క్రీస్తులో జీవించుట కొరకైనట్టి కోరిక పౌలు జీవిత మాదిరిలో వ్యక్తపరచబడింది. రెండవ అధ్యాయములో క్రీస్తు మాదిరి మరియు తిమోతి, ఎపఫ్రోదితు మొదలైన వారి జీవితాల మాదిరిని ద్వారా క్రీస్తులో జీవించుట కొరకైనట్టి కోరిక అనే అంశం వివరించబడింది. మూడవ అధ్యాయములో క్రీస్తులోని జీవితానికి కలిగే బహుమానము మరియు మన నుండి ప్రభు కోరే జీవిత విధానం మనం తెలుసుకుంటాం. యేసుక్రీస్తులో దేవుని ఉన్నత పిలుపుకు కలిగే బహుమానాన్ని ఏ విధంగా గెలుచుకోవాలో కూడా మూడవ అధ్యాయము తెలియజేస్తుంది. ఇక నాలుగవ అధ్యాయము క్రీస్తు కొరకు జీవించుట ఎలాగో అనే విషయానికి సహాయకరమైన సూచనలను ఇస్తుంది. క్రీస్తులో జీవించుట అనే విషయం సమాధానము కొరకైనట్టి సూచన పైనే ఆధారపడి ఉంది. క్రొత్త నిబంధనలోని పౌలు ఇతర అపోస్తలులందరి వ్రాతల్లో సమాధానమనేది ఎంతో ప్రాముఖ్యమైన అంశమైంది. ఈ విధంగా క్రొత్త నిబంధనలో కనిపించే క్రీస్తు శిష్యులు, విశ్వాసులందరూ దేవుని కృపా కనికరాలు, సమాధానాల ద్వారానైనా ఆశీర్వాదాలతో ఒకరినొకరు అభినందించుకునేవారు. ఆది సంఘ ప్రారంభ చరిత్ర యొక్క విశ్వాసులంతా క్రీస్తు యొక్క శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని ఒకరినొకరు ఆశీర్వదించుకున్నారు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకును తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టివాటిని చేయుడి. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి. ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేనెలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రయోగాత్మకమైన ఆచరణయోగ్యమైన ఈ వాక్య భాగము క్రీస్తులో జీవించుట అనే విషయాన్ని మాట్లాడుతుంది. సమాధానము ద్వారా
క్రీస్తులో జీవించుట అనే విషయాన్ని పౌలు ఈ భాగములో వ్రాశాడు. దేవుని సమాధానాన్ని పొందుట ఎట్లో ఈ పత్రికలో పౌలు తెలియజేశాడు. దేవుని సమాధానం గొప్ప షరతులతో కూడినదై ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువనే సమాధాన వాగ్దానం యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో చదువుతాం. సమాధానము అనుగ్రహించడం దేవునికి సాధ్యమే. అయితే నీ మనస్సు దేవునిపై ఆనుకొనడం, దేవుని యందు విశ్వాసముంచడం అనే 2 పనులు నీవు చేసినప్పుడే దేవుని శాంతి నీకు అనుగ్రహించబడుతుంది. ఈ విధమైనట్టి 2 షరతులు నెరవేరిస్తేనే తప్ప దేవుని సమాధానము నీకు దొరకదు. ఇక లేఖన సందర్భాల్లో లేఖనములో కనిపించే సమాధానము, దేవుని సమాధానమే కొండమీద ప్రసంగాన్ని మనము పరిశీలించినప్పుడు ప్రభు ప్రపంచమంతటికీ దేవుని సమాధానాన్ని వాగ్దానం చేయడం లేదని తెలుసుకుంటాం. నేను భూమి మీదకి ఖడ్గాన్ని పంపవచ్చాను గాని సమాధానాన్ని పంపరాలేదని భార్యభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు, ఇతర కుటుంబ సభ్యులు ఒకరి మధ్య ఒకరికి గొప్ప విభేదము ఏర్పాటు ఈ వాక్య భాగములో తెలియచేయబడింది. నిజానికి ఈ తరములో ఈ విధానం మనము చూస్తూనే ఉన్నాం. యేసుక్రీస్తు పేరట ఈ భూమిపై గొప్ప రక్తపాతం జరిగింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనములోని అందరికీ సమాధానము అనే మాట క్రిస్మస్ కార్డులపై కూడా ముద్రించబడి ఉండడం మనం చూస్తాం. అయితే నిజంగా దానిలో ఏమి వ్రాయబడి ఉందంటే ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానమని మనం చూస్తాం. క్రీస్తు ద్వారా కలిగే సమాధానం ఈ లోకానికి సంబంధించింది కాదు గాని క్రీస్తు ఎవరి హృదయములోనైతే ఉంటాడో, ఎవరైతే ఆయనకిష్టులై ఉంటారో అట్టివారికి దేవుని సమాధానము అనుగ్రహించబడుతుంది. ఎవరైతే సరి అయిన వ్యక్తిగత సంబంధాన్ని దేవునితో కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుని సమాధానం అనుగ్రహించబడుతుంది. మేడగది కూటమిలో శిష్యులు రోమా ప్రభుత్వం తమపై పడుతుందేమోనని భయముతో ఉన్నప్పుడు ప్రభు వారికి మీ హృదయములను కలవరపడనీయకండి, లోకమిచ్చినట్లుగా గాక నా శాంతిని మీకిస్తున్నానని భయపడవద్దని అభయమిచ్చారు. ఈ విధంగా ఇట్టి శాంతిని తమ హృదయాలలో పొందిన వీరు తమ తమ వంతు వచ్చినప్పుడు ఎంతో గొప్ప మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తలకిందులుగా సిలువ వేయబడినప్పుడు పేతురు తన హృదయములో ఈ ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయములో పౌలు ప్రపంచములో దొరికే సమాధానాన్ని గురించి మాట్లాడడం లేదుగాని ప్రభు ద్వారా కలిగే నిత్య సమాధానము, పరిస్థితుల్ని అధిగమించగల సమాధానము గూర్చియే పౌలు మాట్లాడుతున్నాడు. సమాధానాన్ని గూర్చిన మరొక ఉద్దేశాన్ని గురించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. అదేమంటే యేసుక్రీస్తు శిలువపై మరణించి లోకాన్ని దేవునితో సమాధానపరచడానికి చేసిన సమాధాన కార్యాన్ని గూర్చి పౌలు మాట్లాడాడు. దేవుడు వారి అపరాధములను వారిపై మోపక క్రీస్తునందు లోకాన్ని తనతో సమాధానపరుచుకునే సమాధాన పరిచర్య తనకప్పగింపబడిందని తెలియజేస్తూ దేవునితో సమాధాన పడుతూ దేవుని నుండి సమాధానం పొందండి, దేవునిలోని మీ సమాధానాన్ని అంగీకరించండని పౌలు ప్రకటించాడు. రోమాపత్రికలో ఆయన ద్వారా నీతిమంతులంగా తీర్చబడుతూ దేవునితో సమాధానాన్ని కలిగి ఉందామని పౌలు వ్రాశాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు లోకము ద్వారానైన శాంతి లేక ప్రపంచ శాంతి అనే వాటిని గూర్చి మాట్లాడడం లేదుగాని దేవుని సమాధానంగా తెలియచేయబడిన గొప్ప సత్యాన్ని గూర్చి మాట్లాడుతూ వచ్చాడు. దేవునితో సమాధానమనేది ఎడతెగనిది, ఆయా షరతులతో కూడినదై ఉంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం ప్రకారం 2 షరతులు మాత్రం గాక ఫిలిప్పీ పత్రికలో పౌలు తెలియపరుస్తూ వచ్చిన సమాధానం కొరకు నెరవేర్చవలసినవి 12 షరతులున్నాయి. ఈ షరతులన్నీ నెరవేర్చని వారు దేవుని సమాధానము పొందజాలరు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. మొదటి షరతు ఏమిటంటే దేనిని గూర్చి చింతపడవద్దు. ఒకవేళ మనము పౌలు జీవితం వేరు, ఆయనదొక ప్రత్యేకమైన జీవితం, నేను తప్పక
చింతించవలసిన విషయాలు నాకెన్నో ఉన్నాయి. నా ఉద్యోగానికి గ్యారంటీ లేదు. నేను తీర్చవలసిన అప్పులెన్నో ఉన్నాయి. నా పిల్లలు నా మాట వినడం లేదు. నా వైవాహిక జీవితము కూడా ఎంతో కష్టతరమైనది. గనుక చింతించకపోవడం అనేది నాకు వీలు కాదు. పౌలు గారికైతే చింతించడానికి ఏముంది అని నీవు అనుకోవచ్చు. కాని ఈ మాటలు రాసినప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం మనం పరిశీలించినట్టయితే పౌలు చింతించని మనిషిగా మనకు కనబడడు. ఇక ఫిలిప్పీ పత్రికను వ్రాసినప్పుడు రోమాలోని మేమర్టైన్ జైల్లో ఉన్నాడు. ఈ జైలు శిక్ష ఎంత గొప్పదో వినండి. మేమర్టైన్ జైలు గోడలు 2 అడుగుల మందము కలిగి 4 అడుగుల ఎత్తులో ఉండేవి. జైలు గోడల పైభాగాన 2 ఖైదీల కాళ్ళు మాత్రం పట్టేటట్టు 2 పెద్ద సైజు రంధ్రాలుండేవి. ఖైదీల కాళ్ళు కనిపించేలా గోడ ముందు భాగము చెక్కబడి ఉండేది. ఆ విధంగా ఖైదీల మడిమలకు వేయబడిన సంకెళ్ళు నేలను తాకుతూ అందరికీ కనిపిస్తూ ఉండేవి. ఖైదీ శ్రమపడ్డానికి కాను 2 చేతులు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో బంధించబడి ఉండేవి. ఖైదీ రోజంతా నిలువబడి ఉండేలా అతడు బంధించబడిన ఇనుప గొలుసులపై ఒత్తిడి తెచ్చేవారు. ఇక ఏదో కొన్నిసార్లు మాత్రం ఖైదీ కూర్చునే ఏర్పాటు చేసేవారు. కాని ఎప్పుడైనా గాని ఖైదీని విశ్రాంతి కొరకు అనుమతించేవారు కాదు. కొంతసేపైనా విశ్రాంతి కొరకు సంకెళ్ళు వదులు చేసేవారు కాదు. ఇక వ్యక్తిగత పారిశుద్ధ్య సమస్య ఇక చెప్పనక్కరలేదు. జైలు గోడల యొక్క పగుళ్ళ గుండా నెమ్మదిగా మురికి అశుద్ధమంతా ఎప్పటికీ మురికి గుంటల్లోనికి పంపబడేది. పౌలు ఏమి చేశాడు? ఇటువంటి శిక్ష అనుభవించడానికి అతడేమి నరహంతకుడా, దేశద్రోహియా, నేరస్తుడా అంటే కాదు. అతడు యేసుక్రీస్తు సువార్తను మాత్రం ప్రకటిస్తూ వచ్చాడు. ఇట్టి దశలోనే తిమోతికి తన 2వ పత్రికను వ్రాశాడు. ఆ స్థితిలో శిక్షను అనుభవిస్తూ ఎంతకాలం ఉన్నాడో తెలియదుగాని ఆ తీవ్రమైన శిక్ష తర్వాతనే శిరచ్ఛేదనం పౌలు గావించబడ్డాడు. పౌలు యొక్క శిక్షాకాలములో అతడేమి చెబుతూ ఉన్నాడంటే, తనను 5 సార్లు 39 చొప్పున కొరడా దెబ్బలు కొట్టారు. అసలు ఒక్కసారి 39 దెబ్బలే తట్టుకోలేరెవరును. ఇక 3 సార్లు బెత్తములతో కూడా కొట్టారు, రాళ్లతో కొట్టారు. వాడ పగిలి శ్రమపడ్డాడు. దొంగల వలన ఎంతో ప్రమాదకరమైన జీవితం పౌలు జీవించాడు. ఇట్టి జీవితం కలిగిన పౌలు దేవుని సమాధానము కలిగి జీవించాడు. అతనికి చింతించేది ఏమీ లేనందున మనకే సలహా చెప్పడం లేదు సుమా. అయితే చింత అనేది మనకు ఎదురయ్యే సమస్యలను భరించలేనంత శక్తిహీనుల్ని చేస్తుంది. ఈ 2వ షరతు ఏమిటంటే, ప్రతి దాని గురించి మనము ప్రార్థన చేయాలని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం నుండి మనము ఈ విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. దేనిని గూర్చియు చింతించవద్దు అనేది మొదటి షరతు. 2వ షరతు, సమస్తమును గూర్చి ప్రార్థించుమని పౌలు చెప్పాడు. ప్రార్థనకు జవాబుగా మన సమస్యకు విడుదల కలుగుతుంది. అయితే కొన్నిసార్లు విడుదల దొరకదు. ఇందుకు ఉదాహరణగా పౌలుకు శరీరములో ఉంచబడిన ముళ్ళు కనిపిస్తూ ఉంది. ప్రార్థనల ద్వారా చెరసాల నుండి విడుదల పొందగానే విశ్వాసాన్ని పౌలు కలిగి ఉండి తన కొరకు ప్రార్థించవలసిందిగా ఫిలిప్పీలను ఎంతో యథార్థంగా కోరాడు పౌలు. ఆ విధంగా తన ప్రార్థనలు, ఫిలిప్పీల ప్రార్థనలు పౌలును చెరసాల్లో నుండి విడిపించాయి. శరీరములో ముళ్ళును తొలగించుమని అడిగినప్పుడు మాత్రం ముళ్ళు తీసివేయబడదుగాని దానిని భరించడానికి కృప అనుగ్రహించబడుతుందని ప్రభు పౌలుకు చెప్పాడు. ఈ విధంగా విడుదల కొరకే కానివ్వండి, కృప కొరకే కానివ్వండి, ప్రార్థన ఎంతో ఫలభరితమైన స్థితిని అనుగ్రహిస్తుంది. గనుక ప్రార్థించాలి. దేవుని సమాధానాన్ని ఎడతెగక పొందడానికి అనుసరించవలసిన షరతులలో ప్రార్థన 2వది. ఇక 3వ షరతు, మంచి విషయాలపై మనసుంచుట. అంటే సత్యమైనవి, ఘనమైనవి, ఖ్యాతిగలవి,
న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ప్రశంసనీయమైనవి, అట్టివాటి మీద ధ్యానముంచుకొనుడి అని చెబుతూ వచ్చాడు. ఇందుకు భిన్నంగా చాలామంది తమ దురాభిప్రాయాలనే తిరిగి తిరిగి ఆలోచిస్తూ ఉంటారు. ఇదెంతో ప్రాముఖ్యమైన అంశం. ఇది మన వ్యక్తిగత సమాధానానికి ఎంతో అత్యవసరమైన నియమం. ముందుగా మనం ఏమి ఆలోచించబోతున్నామో తీర్మానించుకోవాలి. మీ తలంపులు గొర్రెల్లాంటివై ఉండగా మీరు మీ తలంపులకు కాపరి వంటివారై ఉంటారు. మీరు మీ తలంపులచే నడిపించబడకూడదు. మీ తలంపులు మిమ్మల్ని పరిపాలించకూడదు. ఈ విధంగా మీరు మీ తలంపులను అదుపు చేస్తూ ఉన్నారా? మీ తలంపులను అదుపు చేయడానికి నిశ్చయించుకొనండి. వ్యక్తిగత సమాధానం కొరకైనట్టి షరతు మాత్రమే కాక వ్యక్తిగత పవిత్రతకు కూడా ఇదొక నియమం. అన్యాయపు తీర్పుచే చెరసాలలో పడద్రోయబడినట్టి అనుభవాలను ఎదుర్కొన్నప్పుడు వ్యక్తిగత పవిత్రతయే మనలను కాపాడుతుంది. తప్పుడు నేరాలు మనపై ఆరోపించబడినప్పుడు వ్యక్తిగత పవిత్రత మనలను కాపాడుతుంది. పౌలుకు ఈ విధంగానే సంభవించింది. అసత్యాలు, అన్యాయపు నేరాలు తనపై మోపబడినప్పుడు పౌలు న్యాయమైన వాటిని ఎడతెగక ధ్యానిస్తూ వచ్చాడు. అపనమ్మకమైనవి, అపఖ్యాతి కలవి తన ఎదుట ఎన్నో ఉన్నప్పటికీ అన్యాయంగా ఘోరమైన శ్రమ కలిగిన చెరసాలలో తానుండవలసి వచ్చినప్పటికీ అయ్యో, ఎంత అన్యాయంగా పౌలు చెరసాలలో వేయబడ్డాడో కదా అని సానుభూతి చూపేవారు తనను గూర్చి బాధపడినప్పటికీ తాను మాత్రం తనను గూర్చి పౌలు చింతించలేదు. తనపై తాను సానుభూతి చూపించుకోలేదు. ఆ సమయంలో న్యాయమైన వాటిని, యథార్థమైన వాటినే ఆలోచిస్తూ వచ్చాడు. తన చుట్టూ ఉన్న రోమా సైనికులు, ఇతర ఖైదీలు పవిత్రమైన విషయాలను, పవిత్రమైన ఆలోచన సరళిని వారు కలిగి లేరు. అట్టి మలినమైన పరిసరాల్లో ఉంటూ అసహ్యకరమైనవి, అవాంఛనీయమైన విషయాలతో పౌలు ముట్టడించబడి ఉన్నప్పటికీ పౌలు మంచివి, న్యాయమైనవి, పవిత్రమైనవి మొదలగు విషయాలనే ధ్యానిస్తూ దేవుణ్ణి స్తుతించడానికి అధికంగా ప్రయత్నించాడు. ఇక 4వ షరతు ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలు తన ద్వారా ఏవైతే నేర్చుకొని, ఏవైతే గ్రహించి, విని, చూచి ఉన్నారో అట్టి విషయాలను ధ్యానించమని ప్రోత్సహిస్తున్నాడు. ఈ విధంగా వేరొకరి జీవితంలోని విషయాలను ధ్యానిస్తే లేక అనుసరిస్తే సమాధానం కలుగుతుందా అంటే, పౌలు జీవితంలో ఇతరులకు సమాధానం కలిగించగల విషయాలున్నాయి. కీర్తన గ్రంథములో 4వ కీర్తన మనం పరిశీలించినప్పుడు కీర్తనాకారుడు నిద్ర పట్టక ఎంతో ఆందోళనతో గడిపి అర్ధరాత్రి సమయానికల్లా ఒక నిర్ణయానికొచ్చాడు. ఆ నిర్ణయం ఏమిటంటే, నీతియుక్తమైన బలులు సమర్పిస్తూ దేవుని యందు విశ్వాసముంచాలి అన్నదే అతడు తీసుకున్న నిర్ణయమయుంది. ఈ విషయాన్ని ప్రకటించినప్పుడు ఆ భక్తునికి ఎంతో సంతోషం కలిగింది. గొప్ప సమాధానం తన హృదయాన్ని నింపివేసింది. అప్పుడు నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును అని అంటూ ఉన్నాడు. ఈ విధంగా అతడు సరి అయినది చేయడం కొరకు ఎట్టి బలినైనా సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఈ విధంగా మీకు శాంతి కలగాలంటే నాయందు చూచి నన్ను గూర్చి విన్నట్టి, నా ద్వారా నేర్చుకుని గ్రహించినట్టి విషయాలను అనుసరించమని పౌలు చెప్పాడు. ఇక 5వ షరతు కృతజ్ఞులయుండుడి. కృతజ్ఞులయుండుట. దేవుని ఆశీర్వాదాలను, మనం పొందిన ధన్యతలను ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసినవన్నీ మనలను ఆశ్చర్యచకితుల్ని చేస్తాయని మనమెంతో చక్కని పాట పాడుకుంటూ ఉంటాం. దేవుని ఎడల కృతజ్ఞత ఆరాధన దృక్పథము కలిగి ఉండడానికి ఫలితంగా దేవుని సమాధానము మనకు అనుగ్రహించబడుతుంది. ఈ విధంగా దేవుణ్ణి స్తుతించడం ద్వారా మన తలంపుల్ని మనమెంతో జ్ఞానయుక్తంగా కాపాడుకొనడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు, శరీరానికి ఏదైనా దెబ్బ తగిలి శరీరములోని కొంత భాగం పనిచేయలేకుండా చచ్చుబడిపోయిందనుకోండి. ఆ విధంగా
దెబ్బ తగిలిన భాగాన్ని బట్టి విచారించవచ్చు, లేక స్వస్థత కలిగిన భాగాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించవచ్చు. మనంతట మనము తినగలిగి మన పనులు మనము చేసుకోగలిగి ఉన్నందున దేవుణ్ణి స్తుతించవచ్చు. కృతజ్ఞత ధోరణిని కలిగి ఉన్నవారు అన్ని విషయాలను కృతజ్ఞత దృష్టితో చూస్తారు. ఫిలిప్పీ పత్రికను సంతోష పత్రిక అంటారు. చెరసాల్లో నుండి ఈ పత్రికను రాసిన పౌలు తన సంతోషాన్ని, స్వేచ్ఛను కోల్పోయినవాడు అయినప్పటికీ ఇంకా తాను ఏవైతే కలిగి ఉన్నాడో వాటిని బట్టి సంతోషించాడు. చెరసాలలో పౌలు ఏవేమి కలిగి ఉన్నాడంటే ఇంకా బ్రతికి ఉన్నాడు, ప్రార్థించగలిగి ఉన్నాడు. క్రీస్తును తన నుండి ఎవరు వేరు చేయలేనంతగా ఆయనను పౌలు కలిగి ఉన్నాడు. నొప్పి నివారించలేనిది అయినప్పటికీ వేదన మాత్రం తప్పనిసరి కాదనే ఒక నినాదాన్ని మనము గత ప్రసారాల్లో తెలుసుకున్నట్టుగా తనకెదురైన కష్టాలన్నిటికీ తాను తప్పక బాధపడి తీరాలి అనుకోకుండా ప్రభువులో సంతోషించాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 6వ షరతు మంచితనము లేక శాంతమనేది. ఏదైనా ప్రతికూలించినప్పుడు, అంటే మన కాలం పరిస్థితులు మొదలైనవి మనకు అనుకూలంగా లేనప్పుడు పోరాడడం, ఎదురు తిరగడం, ఒత్తిడి తీసుకుని రావడం, బలవంతం చేయడం లాంటివి సాధారణంగా మనం చేస్తాం. పౌలు 2 సైనికుల మధ్య బంధకాలలో ఉన్నప్పుడు సంకెళ్లను విరగగొట్టడానికో కోపముతో వాటిని పటపటలాడించడానికో ప్రయత్నించి ఉండవలసింది. ఖైదీలు సాధారణంగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే పౌలు సహనముతో తనక్కలిగిన వాటిని అంగీకరించాడు. ఇట్టి అంగీకారము సమాధానాన్ని తీసుకొస్తుంది. దేవుని చిత్తానుసారమైన పరిస్థితులను అంగీకరించినప్పుడు సదరు అంగీకారమే సమాధానాన్ని తీసుకుని వస్తుంది. ఈ విధమైన అంగీకారం గలవారు తమ జీవితాలపై దేవునికి సంపూర్ణమైన అధికారాన్నిస్తారు. పరిస్థితులను అంగీకరించడం అనేది 7వ షరతు. ఇక 8వ షరతు సహనము. సహనమనగా విశ్వాసపు నిరీక్షణయుంది. ప్రభువుతో నడుచుకునే అనుభవంలో మనము దేవుని కొరకు నిరీక్షించవలసి ఉంటాం, కనిపెట్టవలసి ఉంటాం. మనం నెమ్మదిగా కనిపెట్టే అనుభవంలో మనం కంగారు పడినప్పటికీ దేవుడు కంగారు పడుతూ హడావిడి పడుతూ ఉండడని మనం నేర్చుకుంటాం. ఈ విధంగా మన కొరకైనట్టి దేవుని మాట కూడా సహనముతో కూడి ఉంది అనేది కనిపెట్టడం ద్వారానే మనం నేర్చుకుంటాం. దేవునితోటి మన సంబంధములో సహనమనేది విశ్వాసపు నిరీక్షణయుంది. మనుషులతోటి సంబంధములోనైతే సహనమనేది ప్రేమతో కూడి ఉంటుంది. ఈ విధంగా ప్రేమ కూడా నిరీక్షించేదయుంది. ఇట్టి సహనం ఆత్మ ఫలాల్లో ఒకటయుంది. సహనము శాంతిని తెస్తుంది. సహనము కోల్పోయిన స్థితి శాంతిని దొంగిలిస్తుంది. వ్యక్తిగత శాంతిని కాపాడే వాటిలో సహనము ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక 9వ షరతు పైకి చూచుట. ఇక్కడ పౌలు ప్రభు సమీపంగా ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. ఇది తన అనుభవంలో నుండియే పౌలు మాట్లాడాడు. చెరసాల్లో నుండి తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో పౌలు తనను అందరూ విడిచిపోయారని, తన ప్రక్కన ఎవరూ లేనప్పుడు ప్రభువే నిలువబడి తనను బలపరిచాడని, అందరూ తనను విడిచినా ప్రభువు తనను ఒంటరిగా విడువలేదని పౌలు చెప్పాడు. ఎటువంటి కఠిన శిక్షలోనైనా ప్రభు సామీప్యాన్ని దేవుని బిడ్డలు పొందగలుగుతారు. ఇక 10వ షరతు ప్రభువునందు ఆనందించండి. ప్రభువులోని ఆనందం వెదుక్కోండి. విశ్వాసి యొక్క అంతిమ లక్ష్యం దేవుణ్ణి మహిమపరచడం, ఆయనలో ఆనందించడం. దేవుని సన్నిధిలో దేవునితోటి సంబంధములోనే ఇట్టి ఆనందం పొందగలం. ఇక మన సంతోషానికి ఆధారమేమిటి అన్నప్పుడు ఆరోగ్యమో అనంటే, వైవాహిక స్థిరత్వమో అంటే మన సంతోషానికి కారణం మన ప్రియులైతే, ఒకవేళ డబ్బు అయితే అవి మనల్ని వదిలిపోయినప్పుడు సంతోషం ఉండదు కదా. అయితే క్రీస్తుతోటి సంబంధం, దేవుని సన్నిధి నుండి మనము గొప్ప సంతోషం పొందగలం. ఇక 11వ షరతు దేవుని మెప్పు. దేవుని గుర్తింపు పట్ల విలువ కలిగి ఉండడం. చాలాసార్లు చిన్నపిల్లలు తమ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అతిథులను గుర్తించాలని ఏవో చేసి ఎంత బాగా చేశానో చూశారా అన్నట్టు వారి వైపు చూస్తారు. విశ్వాసులుగా మనము కూడా
చాలాసార్లు చిన్నపిల్లలాగానే అత్యాధునికంగా గెంతుతూ పొర్లుతూ ఉంటాం. ఈ విధంగా మనుషుల నుండి ఎదురు చూచేవారు దేవుని నుండి పొందలేరు. దేవుని నుండి పొందలేనప్పుడు మనుషుల నుండి అసలే దొరకదు. ఇక 12వ షరతు, మీ హృదయాలను లేక మనస్సును క్రీస్తుపై కేంద్రీకృతం చెయ్యండి అంటున్నాడు. నేను కాదు, ప్రభువే, నేనేమి చేయలేను, ప్రభువు చేయగలడంటున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఈ విధమైన షరతుల ద్వారా దేవుని ఎడతెగని సమాధానం మీరు పొంది ఉన్నారా? లేనట్లయితే ప్రార్థించండి, ప్రభు మీకు దయచేస్తాడు. దైవాశీస్సులు. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.